చాలా బాగున్నారు, ట్రెడిషనల్ వేర్ వేసుకుంటే చాలా బాగున్నారు, మీ కలెక్షన్ చూపించండి. ఇన్ని బట్టలు కొనేసాను అనమాట. ఏమేమి డ్రెస్సెస్ కొన్నానో అదంతా మీకు చూపించేస్తాను. ఆంటీ ఇస్ మే గర్మీతో నేవుతున్నా అంటే మా నికా అవుట్ఫిట్ కి నాకు మగ్గం వర్క్ కాదు గోటాపతి వర్క్ కావాలని చెప్పి రంజాన్ ఇస్ కమింగ్ జస్ట్ ఫ్యూ డేస్ లేటర్. మీ అందరికీ తెలుసు నా దగ్గర ఎథనిక్ డ్రెస్సెస్ చాలా తక్కువ, 600 రూపీస్ అని చెప్పాను కదా. నాకు ఫస్ట్ నా దగ్గర వచ్చిన డ్రెస్ ఇదే. సంథింగ్ దట్ ఐ రియల్లీ లవ్ ఇస్ ద ఫ్లోరల్ ప్రింట్ గైస్. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టేసా, ఎంత ఖర్చు పెట్టేసా అవన్నీ ఆలోచించకండి. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఓకే గైస్, అయితే చాలామంది నా రీసెంట్ కపుల్ ఆఫ్ వీడియోస్ అంటే లాస్ట్ 3 వీడియోస్ చూసి చాలామంది కామెంట్స్ చేసి చాలా బాగున్నారు, ట్రెడిషనల్ వేర్ వేసుకుంటే చాలా బాగున్నారు, మీ కలెక్షన్ చూపించండి అని చాలా కామెంట్స్ వస్తాయి. సరే, ఎలాగో రీసెంట్గా కొన్నాను కాబట్టి మీ అందరితో కూడా షేర్ చేద్దామని ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో రీసెంట్గా మీరు ఒకవేళ ఫ్రాలిక్ తపస్సం ఛానల్ చూసుంటే అందులో ఐఎమ్ షూర్ మీరు చూసుంటారు, తను మా సొసైటీలో ఫ్లీ మార్కెట్ జరిగిందని పోస్ట్ చేసింది. అండ్ నేను కూడా నా షార్ట్స్లో చూపించాను ఫ్లీ మార్కెట్ జరిగిందని చెప్పి. బట్ అక్కడ ఏమేమి కొన్నాము అండ్ ఎంత షాపింగ్ చేశాను అదంతా ఏం చెప్పలేదు. ఎండ్లో జస్ట్ ఐ టోల్ దాట్ మేము బిజీగా ఉండే షాపింగ్లో. ఎందుకు బిజీగా ఉందంటే ఇన్ని బట్టలు కొనేసాను అనమాట మా ఫ్లీ మార్కెట్లో. ఇది ఎందుకు కొన్నానని వేసుకుంటున్నానా కాదు, నాకు వేసుకోవాలనిపిస్తుంది కాబట్టి కొన్నాను. చాలా రోజులుగా మన హైదరాబాద్లో నుమాయిష్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నుమాయిష్కి వెళ్దాము, అక్కడ తీసుకుందాము అనుకున్నాను. బట్ కుదరలేదు బికాస్ ఆఫ్ ఆబ్వియస్ రీజన్స్. చెప్పాను నేను ఆల్రెడీ నా షార్ట్స్లో చెప్పాను, నా వీడియోస్లో చెప్పాను, తబస్సం వీడియోలో, మా అత్తగారి వీడియోలో అన్నింటిలో మేము అందరం షేర్ చేసాము బికాస్ ఆఫ్ ద క్రౌడ్. అలాంటి టైంలో అక్కడికి వెళ్ళడం ఎందుకు అని అనుకునే లోపు మా సొసైటీలోనే ఒక ఫ్లీ వచ్చేసింది. సో వచ్చింది కదా చూద్దామని చూస్తే నాకైతే పర్సనలీ క్వాలిటీ టాప్ నాచ్ ఉండే అనమాట. అండ్ మంచి క్వాలిటీకి ప్రిటీ ఇన్ఎక్స్పెన్సివ్. అంటే నార్మల్గా ఇలాంటి డ్రెస్సెస్ మీరు ఒకవేళ నా ప్రీవియస్ గణేష్ చతుర్థి టైంలో నేను కొన్ని డ్రెస్సెస్ చూపించాను కదా, 3000, 3500 ఆ రేంజ్లో డిజైనర్ వేర్ చాలా తక్కువ, లెస్ దెన్ 5000లో వచ్చేసిందని చెప్పి చూపించాను. బట్ ఇందులో ఏది కూడా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ లిటరలీ లెస్ దెన్ 2000 అండ్ ప్రిటీ ఇన్ఎక్స్పెన్సివ్. ఒక డ్రెస్ అయితే నాకు 600లో వచ్చేసింది. సో అలా కొన్ని వెరీ రీజనబుల్ క్లోత్స్ ఉన్నాయి. మ్యాక్సిమం అన్నీ 3 పీస్లే. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఏమేమి డ్రెస్సెస్ కొన్నానో అదంతా మీకు చూపించేస్తాను. కొన్ని ప్రైసెస్ నాకు గుర్తున్నాయి, కొన్ని నేను ఆల్రెడీ వాడేసి ఉతికేసి అలా మడతపెట్టి పెట్టాను మీ అందరికీ చూపిద్దామని చెప్పి. ఫస్ట్ ఎలాగో వేసుకున్నాను కాబట్టి ఈ డ్రెస్ చూసేసేయండి. సో ఇది కూడా యాజ్ యూ కెన్ సీ ఇట్ ఈస్ అ 3 పీస్ సెట్. మంచి ఏమంటారు దీన్ని, షిఫాన్ అంటారు ఏదో అంటారు ఆ దుపట్టా. దీస్ ఆర్ ప్రిటీ ట్రెండింగ్ ఇప్పుడు, పాకిస్తానీ సూట్స్ అన్నట్టు కింద ఇలా లేస్ వచ్చి అండ్ మనకి ఇక్కడ పజామా కూడా ఇక్కడ కింద లేస్ వస్తుంది అనమాట. సో సంథింగ్ లైక్ దాట్ విచ్ ఈస్ వెరీ ట్రెండీ ఈ మధ్య అండ్ ఆల్సో వెరీ కంఫర్టబుల్. నాకు ఒకటే పాయింట్ ఉండే నేను కొనేటప్పుడు, మా ఏదైతే ఆంటీ ఉండే క్లోత్స్ ఓన్ చేసే ఆంటీ, సో ఆ స్టోర్ పెట్టుకున్న ఆంటీ. సో బేసికలీ ఆ ఆంటీ ఎవరైతే ఉండేనో ఆంటీకి నేను అడిగిన ప్రతిసారి, డ్రెస్ ముట్టుకునే ప్రతిసారి నేను అడిగే ఒకే ఒక కామన్ క్వశ్చన్, ఆంటీ ఇస్ మే గర్మీతో నేవుతున్నా అంటే ఉక్కపోయేది కదా, ఫ్యాబ్రిక్ షుడ్ బి సంథింగ్ మన స్కిన్కి చాలా కంఫర్టబుల్ ఉండాలి. ఇదర్ ఇట్ షుడ్ బి కాటన్ ఆర్ సంథింగ్ దట్ విచ్ ఇస్ మేకింగ్ అవర్ స్కిన్ ఫీల్ కంఫర్టబుల్. చూడడానికి బాగుంది కదా అని ఏది పడితే అది వేసుకోవడం నాకు పర్సనల్ ఇష్టం లేదు. సో ప్రతిదీ కూడా చెక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ అయితే ఇవి ఇలా గుచ్చుకుంటాయా, అర్హాన్ ఎత్తుకుంటే అర్హాన్ నా దగ్గర ఉంటే తనకు గుచ్చుకోకూడదు. సెకండ్, నాకు కంఫర్టబుల్ ఉండాలి. అలాంటి పాయింట్స్ అన్నీ మైండ్లో పెట్టేసుకుని ఈ డ్రెస్సెస్ కొనేసాను. సో ఇంకా ఆలోచించకుండా చాలా వాగేసాను కదా, డ్రెస్సెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇది చూస్తే మంచి వర్క్. సో ఆల్రెడీ వాడేసాను కాబట్టి ఇట్లా రింకిల్స్ ఉన్నాయి. మంచి బ్యూటిఫుల్ ఏమంటారు థ్రెడ్ వర్క్, చికెన్ కర్రీ వర్క్ లాంటి వర్క్. దీనిపైన మనకి ఈ దుపట్టాకి మొత్తం ఇట్లా సీక్వెన్సెస్ అనమాట. ఇలా సీక్వెన్సెస్, ఫుల్ బ్యూటిఫుల్ దుపట్టా అండ్ ఆఫ్ కోర్స్ దీనికి మ్యాచింగ్ ప్యాంట్ అనమాట. నాకు గుర్తున్నంత వరకు ఈ డ్రెస్ సమ్వేర్ అరౌండ్ 1500, అరౌండ్ అంటే లెస్ దెన్ 2000, సమ్వేర్ అరౌండ్ 1500 ఉండే. మెయిన్లీ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఉంటే ఏంటంటే, అంటే ఇలాంటి డిజైన్స్ చెప్పాను కదా, లేస్ కానీ ఇలా థ్రెడ్ వర్క్ కానీ మన పిల్లలకి గుచ్చుకోదు. సో సంథింగ్ దట్ ఐ కెప్ట్ ఇన్ మైండ్. అండ్ గ్రీన్స్ అసలు నా దగ్గర లేకుండే. సో ఐ థాట్ వై నాట్ జస్ట్ ఓన్ వన్ గ్రీన్ అని చెప్పి. యూ నో మీ, దెన్ యూ నో yellow ఇస్ మై ఫేవరెట్ కలర్. సో yellow లేకుండా మనం బట్టలు కొన్నాం కాబట్టి ఒక బ్యూటిఫుల్ yellows. అంటే నా వార్డ్రోబ్ ఓపెన్ చేసి చూస్తే చాలా yellows ఉంటాయి, బట్ సమ్హౌ ఎండ్ అప్ బయింగ్ మోర్ yellows అనమాట. ఇక్కడ గోటాపతి వర్క్, గోటాపతి అగైన్ ఇస్ మై ఫేవరెట్. ఇన్ఫ్యాక్ట్ నా వెడ్డింగ్ సూట్కి కూడా, అంటే మా నికా అవుట్ఫిట్కి నాకు మగ్గం వర్క్ కాదు గోటాపతి వర్క్ కావాలని చెప్పి లిటరలీ ఇలాంటి వర్క్ ఉన్నదే నా నికా డ్రెస్ కూడా ఉంటుందన్నమాట. సో గోటాపతి సంథింగ్ విచ్ విల్ నెవర్ గో అవుట్ ఆఫ్ ట్రెండ్. నా చిన్నప్పుడు, మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడు, ఇంకా ఐఎమ్ షూర్ అర్హాన్ పెద్దగా అయిపోయిన తర్వాత, వాళ్ళ పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత కూడా ఇల్ నెవర్ గో అవుట్ ఆఫ్ ట్రెండ్. సో గోటాపతి సంథింగ్ దట్ ఐ రియలీ లవ్. అండ్ దానికి
మళ్ళీ ఈ గోటాపత్తి లేస్తో దుపట్టా అనమాట. సో ఎడ్జెస్లో మీరు చూస్తే ఇలా లేస్, గోటాపత్తి లేస్, సంథింగ్ అగైన్ వెరీ ప్రిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది దిస్ ఐ థింక్ అరౌండ్ 1100కు ఎంతకు వచ్చేసింది నాకు. వెరీ ప్రిటీ. కాకపోతే నాకు కొంచెం హెవీ లెగ్స్ కాబట్టి దీని ప్యాంట్ నాకు సరిపోలేదు. సో తీసి పక్కన పెట్టేసా. ఐ వేర్ సమ్ అదర్ ప్యాంట్. అందుకే ప్యాంట్ ఇప్పుడు నా దగ్గర లేదు. సో దీనికి ఇక్కడ పర్ల్ వర్క్ లాగా, మోతీ వర్క్ లాగా వచ్చిందనమాట నెక్కి. సో డ్రెస్ ఇలా బ్యూటిఫుల్ బాందిని. అగైన్ ఇది కూడా ఎప్పుడు ఇట్ విల్ నెవర్ గో అవుట్ ఆఫ్ ట్రెండ్. నేను ఎలాంటి బట్టలు కొన్నానంటే మనం ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. అలాంటివి విచ్ విల్ నెవర్ గో అవుట్ ఆఫ్ ట్రెండ్. అగైన్ సేమ్ ఆ ఎల్లో దానిలాగానే దీనికి కూడా దుపట్టా, కాకపోతే ఎక్కడ ఏది వర్క్ లేదు. ప్రిటీ వైట్ దుపట్టా. నెక్స్ట్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. ఇది ట్యాగ్ వచ్చేసి 2800, బట్ ఆంటీ 2200కు 2500కు అలా ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే లిటరలీ ఐ విష్ ఇఫ్ యూ గైస్ కుడ్ ఫీల్ ఇట్. అంత బాగుంటుంది అనమాట. అంటే మన బాడీకి సెకండ్ స్కిన్ లాగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. వెరీ సింపుల్. ఇది నేను మెయిన్ తీసుకుంది దీని ఫ్యాబ్రిక్ కోసమే. అంటే కాటన్స్ మన బాడీకి ఎలా కంఫర్టబుల్ పెడతాయో అలా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ లిటరలీ మన బాడీని చల్లగా పెడతాయి అనమాట. సో సమ్మర్స్కి బాగుంటుందని చెప్పి ఇలా ఇది తీసుకున్నాను. అండ్ యు నో వాట్ గైస్, రంజాన్ ఇస్ కమింగ్ జస్ట్ ఫ్యూ డేస్ లేటర్. సో చాలా చాలా అమేజింగ్ కాంటెంట్ రాబోతుంది అందరి ఛానల్స్లో. స్టే ట్యూన్. మర్చిపోకుండా అన్ని ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ లాట్స్ ఆఫ్ ప్లాన్స్ ఫర్ యూ గైజ్ యాజ్ వెల్. అంటే మేము చేసేది కాకుండా మాతో పాటు మీ అందరినీ కూడా ఈ బ్యూటిఫుల్ జర్నీలో మాతో పాటు తీసుకోవాలని చెప్పి. అండ్ అగైన్ దుపట్టా వెరీ బ్యూటిఫుల్, ఫుల్లీ ప్రింటెడ్ అనమాట ఇలా. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ డ్రెస్సెస్లో if there's something that is fab, then that is definitely dupattas. I really love these dupattas. Then again idi బ్యూటిఫుల్ పేస్టల్ కలర్. పేస్టల్ డ్రెస్సెస్ కూడా ఎక్కువ లేవు నా దగ్గర. టు బీ ఆనెస్ట్, మీ అందరికీ తెలుసు నా దగ్గర ఎథనిక్ డ్రెస్సెస్ చాలా చాలా తక్కువ. ఐఎమ్ వెరీ పికీ అండ్ చూజీ. అంటే అసలు ముందు వేసుకునేదాన్ని కాదు, బట్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ వేరింగ్ దీస్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్. కాకపోతే ముందు నేను ఎథనిక్ డ్రెస్సెస్ వేసుకుంటే మై స్టైల్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. వాట్ ఐ యూస్ టు వేర్ ఎర్లియర్ వాజ్ డిఫరెంట్ అండ్ వాట్ ఐ వేర్ ఇప్పుడు ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ముందు వేసుకునే టైప్ ఎథనిక్ డ్రెస్సెస్ నాకు టు బీ ఆనెస్ట్ నచ్చట్లేదు. సో దిస్ ఇస్ సంథింగ్ ఐ రియలీ లైక్. అండ్ మళ్ళీ చెప్పాను కదా, ఇలా మనకి థ్రెడ్ వర్క్ అలా ఏమైనా ఉంటే మన పిల్లలకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది అండ్ చూడడానికి కూడా ఇట్స్ వెరీ స్టైలిష్. దీంతో పాటు దుపట్టా ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి దీన్ని ఏదో అంటారు, టిష్యూ కాదు ఏదో అంటారు గైస్. ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ ఫ్యాబ్రిక్స్. ఒకవేళ మీకు ఇన్ డీటెయిల్ ఫ్యాబ్రిక్ అండ్ వాటి గురించి కావాలంటే దెన్ యూ షుడ్ డెఫినెట్లీ ఫాలో ఫ్రాలిక్ తబస్సుమ్. తను ఇంకా ప్రాపర్గా మీ అందరికీ చెప్తుంది. షీ ఈజ్ ఎవర్ ఫిల్మింగ్ అ హాల్ వీడియో ఫర్ యూ గైస్, దెన్ షీ విల్ టెల్ యూ ప్రాపర్గా. అండ్ ప్యాంట్స్ అగైన్ ప్రతి దానికి కూడా చిన్న చిన్న డీటెయిలింగ్. ప్యాంట్కి కూడా మనకు చక్కగా ఇక్కడ ఇలా డీటెయిలింగ్ వచ్చి లేస్ డీటెయిలింగ్ అండ్ ప్రిటీ కంఫర్టబుల్ ప్యాంట్స్ అనమాట. అండ్ ఆల్సో నేను డ్రెస్సెస్ కొనేటప్పుడు ద ఓన్లీ థింగ్ దట్ ఐ వాస్ కీపింగ్ ఇన్ మైండ్ దట్ ద ప్యాంట్స్ షుడ్ బి కంఫర్టబుల్. నెక్స్ట్ ఇదైతే యాక్చువల్లీ ఇది కొంచెం గుచ్చుకుంటుంది, ప్రాపర్ పర్ల్ మగ్గం వర్క్ లాంటి వర్కే ఇది. బట్ ద కలర్ సంథింగ్ దట్ అట్రాక్టెడ్ మీ. అంటే మా ఫ్లీలో ఇలా హ్యాంగర్లో హ్యాంగ్ చేసి ఉంటే నాకు మనసంతా ఇందులోనే ఉండే అనమాట. ఈ డ్రెస్ తీసుకోవాలని చెప్పి. ఐ డోంట్ నో వై, బట్ ఈ బ్లూకి ఈ వైట్ అసలు చాలా బ్యూటిఫుల్ రాయల్ లుక్ ఇస్తుంది. సో చూసిన వెంటనే ఎంతున్నా సరే మనం కొనేసేయాలి అని డిసైడ్ అయ్యి తీసేసుకున్నాను అనమాట. ఐ థింక్ దిస్ వాజ్ అరౌండ్ 2000 or 1800, ప్రాపర్గా గుర్తులేదు. ఇది వేరే స్టోర్లో, అంటే ఆ ఫ్లీలో ఉన్న వేరే షాప్లో తీసుకున్నాను ఇది. అండ్ లిటరలీ ఈ కొన్న డ్రెస్సెస్ అన్నిట్లో ఫస్ట్ నేను వేసుకుంది ఇదే డ్రెస్ అనమాట. నాకు బాగా నచ్చింది. అండ్ దీనికి అగైన్ ఇలా దుపట్టా విత్ లేస్, మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇలా థ్రెడ్ వర్క్ వచ్చి సైడ్స్కి మొత్తం లేస్ వచ్చి అండ్ అగైన్ వైట్ రెగ్యులర్ వైట్ ప్యాంట్. అగైన్ ఇది కూడా నేను లిటరలీ తీసుకుంది దీని ఫ్యాబ్రిక్ కోసం. ఐ లవ్డ్ ద ఫ్యాబ్రిక్ అనమాట. సో ఐ థింక్ దిస్ వాజ్ అరౌండ్ 2200 అండ్ 26 ఉంది. ఆంటీ నాకు 2200 కల్లా ఇచ్చారు. చాలా చాలా వెరీ కంఫర్టబుల్ ఆన్ ద బాడీ, అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ ఈ లేస్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో దీస్ ఆర్ లిటరలీ ట్రెండింగ్. చూసారు కదా, ఇప్పుడు కూడా నేను అలాంటిదే వేసుకుని ఉన్నాను. సో మనం అంటే ఎంత ఈ డ్రెస్ మీరు చూస్తే చూడడానికి చాలా సింపుల్ ఉంది కదా, బట్ వెన్ యూ వేర్ ఇట్ ఆన్ యువర్ బాడీ ఇట్స్ గోనా లుక్, అంటే ఇట్ విల్ డెఫినెట్లీ స్టాండ్ అవుట్. సో మనం ఎప్పుడైనా బట్టలు తీసుకుంటే వీ షుడ్ బై సంథింగ్ విచ్ ఇస్ డెఫినెట్లీ గోనా మేక్ అస్ స్టాండ్ అవుట్ ఇన్ ద క్రౌడ్ అండ్ మనకు కూడా కంఫర్టబుల్గా ఉండాలి. సో సంథింగ్ విచ్ ఇస్ స్టైలిష్ అండ్ ఆల్సో కంఫర్టబుల్ ఆన్ అవర్ స్కిన్. అండ్ దీనికి రెగ్యులర్ నేవీ బ్లూ ప్యాంట్, క్యాజువల్ ప్యాంట్.
And then again we have this beautiful dupatta. Ee fabric chiffon kaadu, but emantaru, it's very soft like malmal, but it is not malmal of course. Soft undi skin paina, em cheppalo నాకు తెలియట్లేదు. ఒకవేళ మీ అందరికి చూసిన వెంటనే ఇది ఏం ఫ్యాబ్రిక్ తెలిసిపోతుంది బట్ నాకు చెప్పడానికి రావట్లేదంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, బికాజ్ ఐ వుడ్ లవ్ టు లర్న్ అండ్ నో అబౌట్ ఇట్. దెన్ వీ హ్యావ్ ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్. సో అగైన్ ఇందులో ప్రాపర్గా ఫుల్ పైనుంచి కింద వరకు మనకి ఫుల్ థ్రెడ్ వర్క్, అండ్ ఇది కూడా ప్రిటీ ఇన్ఎక్స్పెన్సివ్, 1800 2000కి వచ్చేసింది. చాలా 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 బాగుంది. నేను ఆల్రెడీ వేసేసుకున్నాను, అండ్ వేసుకుంటే కూడా మన బాడీ పైన ఇట్స్ వెరీ వెరీ ప్రిటీ. ఐ లవ్డ్ ఇట్. అండ్ దీంతో పాటు రెగ్యులర్ అంటే బికాస్ డ్రెస్ ఫుల్ వర్క్ ఉంది కాబట్టి దుపట్టా ప్లెయిన్ దుపట్టా వచ్చి దానికి ఇలా ఎడ్జెస్లో లేస్ వచ్చిందనమాట. సో ఇలా దుపట్టా ప్లెయిన్ వచ్చి మనకి ఎడ్జెస్లో లేస్ వచ్చింది, సేమ్ కలర్ ప్లెయిన్ ప్యాంట్. అండ్ దెన్ నెక్స్ట్ ఇది అగైన్ ఈ గ్రీన్, దీన్ని ఏమంటారు మెహందీ గ్రీన్ లాంటి గ్రీన్, ఇలాంటి కలర్ కూడా లేదు కాబట్టి ఐ సాట్ లెట్ మీ జస్ట్ పిక్. అండ్ మీరు చూస్తే మ్యాక్సిమం లేస్ వర్క్ ఆర్ థ్రెడ్ వర్క్స్ డ్రెస్సెసే తీసుకున్నాను. సో అగైన్ ఇక్కడ మనకి ఫుల్ ఇలా లేస్, ఇక్కడ స్లీవ్స్ పైన లేస్, సో ఇలా బ్యూటిఫుల్గా ఇలా లేసెస్ వచ్చిన డ్రెస్ అనమాట. మొత్తం పైనుంచి కింద వరకు ఇఫ్ యూ కెన్ సీ. అండ్ ఇన్ సెంటర్ దాంట్లో మనకి కింద ఇలా ప్యాటర్న్స్ అనమాట. ఇఫ్ యూ కెన్ సీ సైడ్స్లో మొత్తం ఇలా. సో అగైన్ వెరీ ప్రిటీ ఫ్యాబ్రిక్ అండ్ ప్రిటీ డ్రెస్. సేమ్ ఏమంటారు సేమ్ ప్యాటర్న్ క్లాత్లో మనకి ప్యాంట్స్, అండ్ ప్యాంట్స్లో కూడా కింద ఇలా. సో ఇక్కడ లేస్ వచ్చి, ఇక్కడ లేస్ ఉందా, అండ్ ఇక్కడ ఎడ్జ్లో మనకి యాంకిల్ దగ్గర ఇలా కట్ వస్తుంది అనమాట. అంటే ఇట్స్ ప్రిటీ బ్యూటిఫుల్ ప్యాటర్న్. ఇక్కడ లేస్ అండ్ కింద ఇలా కట్ అనమాట. అంటే వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఐ లైక్ దిస్ వన్. అండ్ దుపట్టా అగైన్ సేమ్ అదే గ్రీన్లో మనకి ఫ్యాబ్రిక్ది లేస్ లాగా పెట్టేశారనమాట ఎడ్జెస్కి. సో ఇలా, సో దట్ ఇట్ గోస్ విత్ ద అవుట్ఫిట్. దెన్ వీ హ్యావ్ దిస్ వన్. దీన్ని ఏదో అంటారే గైస్, దీన్ని ఏదో అంటారు, నాకు టక్కని మైండ్ వెళ్ళగట్లేదు. ఏదో అంటారు, గుర్తు రావట్లేదు. నోట్ పైన ఉంది కానీ బయటికి రావట్లేదు. సో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సో అగైన్ ఇది కూడా మనకి చాలా ట్రెండింగ్గా ఉంటుంది కదా, అండ్ వెరీ బ్యూటిఫుల్ కాటన్లో, బికాజ్ సమ్మర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ కుర్తా, దానిపైన దానికి మ్యాచింగ్ దుపట్టా, కాటన్, ఫుల్ ప్రాపర్ కాటన్ అనమాట. ఇది 100% కాటన్. అండ్ దెన్ వీ హ్యావ్ ఈ ప్యాంట్ దానికి మ్యాచ్ అయ్యేటట్టు. అండ్ 600 రూపీస్ అని చెప్పాను కదా, అది ఈ సెట్ అనమాట. లిటరలీ ఫుల్ 3 పీస్. ఇది బేసిక్ కుర్తా, ఇలా కుర్తా వచ్చింది. యాక్చువల్గా దీని ప్రైస్ ట్యాగ్లో 800 ఉండే, అండ్ ఆంటీ నాకు 600కి ఇచ్చారు. అండ్ దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఈ ప్యాంట్. అండ్ బెస్ట్ ఏంటంటే ఇందులో ఈ దుపట్టా ఎంత కంఫర్టబుల్ అంటే వేసుకుంటే కూడా ఈ జరీ వర్క్ లాంటి వర్క్ అనమాట మొత్తం త్రూ అవుట్ దుపట్టా. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ప్రైస్ అయితే మనకి ఇంట్లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ బేసిక్గా. అండ్ దెన్ ఇది ఫస్ట్ తబస్సుమ్ అత్తగారి కోసం తీసుకొచ్చింది వేరే షాప్ నుంచి అనమాట. అంటే మా ఆంటీ షాప్ కాదు, పక్కన షాప్లో. అండ్ సేమ్ ఐ గాట్ ఫర్ మై సెల్ఫ్. నార్మల్గా రెగ్యులర్గా అయితే వేసుకోలేము, బికాజ్ ఇట్ ఈస్ కొంచెం హెవీ అండ్ కొంచెం బ్రైట్ ఉంది కాబట్టి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు యూనో ఏమైనా ఫంక్షన్స్ ఆర్ ఏమైనా ఉంటే అలాంటి టైంలో వేసుకోవడానికి, అన్ని రెగ్యులర్ క్యాజువల్గా కాకుండా మంచి వర్క్, ఇక్కడంతా కూడా హెవీ వర్క్ ఉంది. పైన అప్పర్ హాఫ్లో మనకి ఇట్లా మంచి వర్క్ వచ్చింది. అండ్ దీనికి దుపట్టాకి మనకి ఇలా బ్యూటిఫుల్గా ఇలా సీక్వెన్సెస్తో పాటు మొత్తం చిన్న చిన్న బూటీస్ అండ్ వాటి సీక్వెన్సెస్తో పాటు ఇలా లేస్ అనమాట. త్రూ అవుట్ దుపట్టా మనకి ఇలా వర్క్ వచ్చింది. ఇట్స్ వెరీ వెరీ గార్జియస్. అంటే ఇది ఇంకా వేసుకోలేదు. దిస్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 2 or 2.5, కొంచెం ఎక్స్పెన్సివే, బట్ లిటరలీ వన్ ఆఫ్ ద బెస్ట్ పీసెస్ దట్ ఐ గాట్. అండ్ ఆఫ్ కోర్స్ ఒక మెరూన్ ప్యాంట్ దానికి. అండ్ దెన్ ఇంకొక బ్యూటిఫుల్ పేస్టల్ కలర్, ఒక మంచి ఈ డ్రెస్లో సంథింగ్ దట్ కాట్ మై హ్యాండ్స్ ఇస్, అంటే కాట్ మై ఐస్ ఇస్ ఇది ఈ స్లీవ్. ఇక్కడ మంచిగా ఇలా నెట్తో ఇలా పఫ్ కిందకి ఇలా పఫ్ లాగా వచ్చి మనకి ఇక్కడ వచ్చేసి ఇలా లేస్ వస్తుందన్నమాట. అగైన్ వెరీ బ్యూటిఫుల్ డీటెయిలింగ్. అంటే చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా డ్రెస్లో ఎంత బాగుందంటే, అంటే ఇలా రింకులు ఏమన్నాయి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ దాట్, బికాజ్ ఆల్రెడీ వేసుకున్నానని చెప్పాను కదా. సో ఇది ఒక బ్యూటిఫుల్ డ్రెస్. నెక్కి మనకి ఇలా మంచి థ్రెడ్ వర్క్, లేస్, ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. అండ్ అగైన్ దుపట్టా అలానే ఆర్గాన్జా టైప్లో ఏదైతే మనకి స్లీవ్లో ప్యాటర్న్ వచ్చింది కదా, అదే ఫ్యాబ్రిక్తో దుపట్టా విత్ దిస్ బ్యూటిఫుల్ వైట్ లేస్ అనమాట. ద దుపట్టాస్ డీటెయిలింగ్. అండ్ ప్యాంట్లో కూడా ఏదైతే మనకి హ్యాండ్స్కి స్లీవ్ వచ్చిందో సేమ్ అలానే ప్యాంట్కి కూడా ఎడ్జెస్లో ఇలా ఇచ్చారనమాట. సో దట్ ఈస్ అనదర్ బ్యూటిఫుల్, ఏమంటారు, సింపుల్గా ఉన్న ఇట్ విల్ స్టాండ్ అవుట్ అనమాట అలాంటి పీసెస్. అండ్ దెన్ ఇది కూడా మా ఆంటీ షాప్లోనే తీసుకున్నాను. మళ్ళీ ఇందాక చూసిన పీస్ లాగా మనకి స్లీవ్లో ఇలా డీటెయిలింగ్ వస్తుందన్నమాట. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది మనకి నార్మల్ స్ట్రైట్ కట్ వచ్చింది, దానికి మనకి స్లీవ్కి ఒక ప్యాటర్న్ వచ్చిందనమాట. మంచిగా పఫీ ఫీల్ ఇస్తుంది.
సో అన్ని లైట్ కలర్స్, పేస్టల్ కలర్స్, సంథింగ్ దట్ ఐ లైక్ అండ్ మై వైబ్. ఒక 2-3 డార్క్ కలర్స్ ఉంటాయి. అండ్ దెన్ కాటన్ దుపట్టా అండ్ ప్యాంట్ దీనికి. అండ్ నెక్స్ట్ మళ్ళీ కొంచెం సిమిలరే ఉంటుంది. ఇది ఒక బ్యూటిఫుల్ డ్రెస్. దీనికి కూడా మనకి నెక్ పైన మంచి డీటెయిలింగ్ వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా వెరీ కంఫర్టబుల్ ఆన్ అవర్ బాడీ, వెరీ వెరీ బ్యూటిఫుల్ అనమాట. అండ్ ఐ లవ్ ఇలా ఆర్ ఫ్లోరల్ ప్రింట్స్ ఉంటే ఏదైనా సరే ఐ లవ్ టు వేర్ దెమ్. అండ్ దెన్ ఇన్లో సంథింగ్ దట్ కాట్ మై ఐస్ ఇస్ దిస్ దుపట్టా. ఇప్పుడు కొంచెం ఇలా వ్రింకిల్గా ఉంది, కాకపోతే ఈ కట్ వర్క్ అంటారా, దీన్ని ఏదో అంటారు బేసిక్గా. ఇలా ఇప్పుడు నిల్చోదు, అది ప్రెస్ చేయాలి, దానికి ఇలా ఉంటుందన్నమాట. అండ్ పైన మొత్తం ఇలా ప్యాటర్న్ ఇచ్చి త్రూ అవుట్ దుపట్టా వర్క్ ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ విజిబుల్, బట్ ఇలా త్రూ అవుట్ దుపట్టా వర్క్ ఉంది. అండ్ చాలా బ్యూటిఫుల్ దుపట్టా. ఐ లవ్ దిస్ పీస్. అండ్ దీనికి మ్యాచ్ అయ్యేటట్టు ఒక ఆఫ్ వైట్ ప్యాంట్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యాక్చువల్లీ మొత్తం ఫ్లీలో నాకు ఫస్ట్ నా దగ్గర వచ్చిన డ్రెస్ ఇదే. అయితే పొద్దునే ఫస్ట్ తబస్సుమ్ అండ్ అర్బాస్ కిందికి వెళ్ళారు ఫ్లీకి చెక్ చేయడానికి. అప్పుడు తబస్సుమ్కి షీ హ్యాడ్ నో ఐడియా దట్ ఐ వాంటెడ్ టు బై డ్రెస్సెస్ ఆర్ ఎనీథింగ్, బట్ వెంటనే షీ గాట్ మీ దిస్ డ్రెస్. మంచిగా కాటన్ ఉంది అండ్ మొత్తం చెక్ చేసి సమీరాకి బాగుంటుందని చెప్పి ఈ డ్రెస్ తీసుకొచ్చిందనమాట. ఒక బ్యూటిఫుల్ కాటన్ డ్రెస్. అగైన్ మన సమ్మర్స్కి మనకు చాలా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సంథింగ్ దట్ ఐ రియలీ లవ్ ఇస్ ద ఫ్లోరల్ ప్రింట్ గైజ్. అండ్ ఇది 2 పీసే, దీనికి దుపట్టా లేదు మనకి. సో ఇలా తని ప్యాంట్స్ అది అయిపోయింది. సో ఈ కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను మా ఫ్లీలో. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ వాచింగ్. అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టేసా, ఎంత ఖర్చు పెట్టేసా అవన్నీ ఆలోచించకండి. నేను కొన్నాను కాబట్టి నేను చూపిస్తున్నాను. ఎందుకంటే ఐ లైక్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ గైస్. కాబట్టి నా సంతోషాన్ని ఏదో మీ అందరితో పంచుకుందామని చెప్పి ఈ డ్రెస్సెస్ హాల్ అనమాట. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ వాచింగ్. ఇవే కాకుండా ఇంకా చాలా డ్రెస్సెస్ మింత్రాలో ఆర్డర్ చేశాను. సో అవి కూడా చూడాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను అది కూడా షూట్ చేస్తా అంటే మా అర్బాజ్ నాకు ఒక లుక్ ఇస్తున్నాడు. అంటే మీ అందరితో షేర్ చేసుకుంటే మీ అందరికి కూడా తెలుస్తుంది కదా. అండ్ ఆల్సో ఈ ఏదైతే ఆంటీ దగ్గర కొన్నా అంటున్నాను కదా, ఆ ఆంటీ వచ్చేసి ఇలా ఫ్లీజ్ ఏమైనా ఉంటే అక్కడ పెడతారు మార్కెట్, లేకపోతే అంటే ఇలా స్టోర్స్ పెడతారు, లేకపోతే వాళ్ళ ఇంట్లోనే తను హోమ్ బిజినెస్ చేస్తున్నారు. వెరీ వెరీ చాలా అమేజింగ్ కలెక్షన్ ఉంటాయి ఆంటీ దగ్గర. ఒకవేళ మీకు కావాలి, ఇఫ్ యూ వాంట్ గో సీ ఆర్ ఎనీథింగ్, ప్లీజ్ లెట్ మీ నో. దాని గురించి కూడా ఐ విల్ ప్రొవైడ్ యూ ద డీటెయిల్స్. ఆర్ నేను ఎప్పుడైనా వెళ్తే అది కూడా ఫిల్మ్ చేస్తాను. అండ్ హ్యావింగ్ సెడ్ దట్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ టు డూ విత్ బట్టలు కానీ ఆర్ యూ వాంట్ టు సీ సంథింగ్, నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.